వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. బ్యాక్ టు న్యూస్. ఇచ్చాపురం సమన్వయకర్తగా నియమించినందుకు సీఎం జగన్ కి రుణపడి ఉంటానన్నారు జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ. బీసీ మహిళ అని సర్వే రిపోర్ట్ ఆధారంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారన్నారామె. ఇచ్చాపురం వైసీపీలో గ్రూపులు లేవంటున్న పిరియా విజయతో మా ప్రతినిధి విఎస్ నాయుడు ఫేస్ టు ఫేస్. సామాజిక సమీకరణలు సర్వే రిపోర్ట్ల ఆధారంగా వైసీపీ గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక గమ్మత్తైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇచ్చాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే పిరియా సాయిరాజును తప్పించి ఆమె భార్యకు ఇక్కడ టెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా టెక్కల్లో దువ్వాడ వాణిని తప్పించి అక్కడ భర్త దువ్వాడ శ్రీనికి టెక్ట్ ఇచ్చినటువంటి నేపథ్యాలు కనిపించాయి. ఇలా ఎందుకు జరిగింది? అసలు ఇక్కడ ఇచ్చాపురంలో భర్తను తప్పించి భార్య విజయ్కు ఎందుకు కట్టబెట్టారు? ఈవిడికి ఏ విధమైనటువంటి ఏదైతే గెలుపు అవకాశాలు ఉన్నాయనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఇచ్చాపురం నియోజకవర్గానికి సమన్వయకర్త చేసినందుకు ఆయనకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో అయితే జిల్లా పరిషత్ నాకు ఇచ్చారో అదే నమ్మకంతో నేను చాలా చక్కగా తీసుకెళ్తాను అన్న నమ్మకంతో ఒక మహిళా ఈక్వేషన్తో బాగుంటుందని సర్వే రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ఇవ్వడం జరిగిందండి. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేడం గారు, ఇప్పుడు మీ ఇచ్చాపురం గారిని చూసుకున్నట్లయితే గ్రూప్ రాజకీయాలతో గత 2 సార్లు కూడా ఓడిపోయారు. అక్కడ బలమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి మీరు పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే గతంతో పోలిస్తే టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఎలాంటి అభివృద్ధి లేదు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏదీ లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనాతో వెళ్లిపోయినప్పటికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి చాలా చేశారు. ప్రతి ఊర్లో ప్రతి సచివాలయం వెళ్తుంటే వాళ్ళ ఊరికి వాళ్ళ సంక్షేమం ఎంత ఇస్తుందో మేము డిస్ప్లే రూపంలో చేసి చూపిస్తున్నాం. కాబట్టి మరి ఉద్దానం సంబంధించి మనందరికీ తెలుసు, పట్టి పీడిస్తున్న సమస్య ఏమైనా ఉంది అంటే కిడ్నీ సమస్య. దాన్ని ఎవరూ ఏ రోజు పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో చూస్తే ఒక డయాలసిస్ యూనిట్ కానీ, డయాలసిస్ మిషన్స్ కానీ, డయాలసిస్ చేయించుకోవడానికి హాస్పిటల్లో సరైన ఏ డాక్టర్స్ కానీ ఎవరు లేని పరిస్థితి. ఎప్పుడు కూడా బస్సులో ప్రయాణం చేస్తూ చనిపోయారన్న వార్తలే ఎక్కువ వినపడేవి. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్దానాన్ని ఎవరైనా ఆదుకున్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పాలి. ఓకే మేడం, ఇప్పుడు సంక్షేమం ముందే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మీ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. మీ నియోజకవర్గంలో ఆ లీడర్లు చాలా ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళు ఎలా చూడాలి, ఎలా కమ్యూనికేట్ చేస్తారు అందరినీ? అండి, గ్రూపు ఏమీ లేదండి. సో ఏంటంటే ఏమైనా విభేదాలు ఉన్నా చిన్నవి అంతర్గతంలో ఉంటాయి తప్ప పార్టీ పరంగా అయితే ఏది లేదు. వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటాయి తప్ప పార్టీ పరంగా ఏదీ లేదు. ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అందరం కలిసే చేసాం. పార్టీ అక్కడ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమన్యాయం చేశారని చెప్పాలి. మేమందరం కూడా కలిసికట్టుగా వెళ్లి తప్పకుండా విజయకేతం ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ముఖ్యంగా ఏదైతే ఇచ్చాపురం నూతన ఏదైతే ఇన్ఛార్జిగా నియమించినటువంటి పిరియా విజయ్ గారి మనోగతం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చాపురం సీటు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా మేము అందిస్తాము, ఐక్యతతో ముందుకు వెళ్తామని అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు.